వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఐఎమ్ సారీ సంధ్య, నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను. నీ మీద చెయ్యెత్తడం నిజంగా పాపం, కానీ ఆ క్షణం నీ మాటలు కోపం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మనిద్దరి మధ్య ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను సంధ్య. నీ మీద కోప్పడ్డాను, నువ్వు హర్ట్ అయ్యేలా చాలా మాటలు అన్నాను. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడ్డం లేదు, ఎందుకంటే నీ బాధని నా కన్నీటితో లెక్క కట్టాను. నీ గుండె బరువు నా మనసు భారంగా భావిస్తాను. ఒక భర్తగా నీతో ఎంతో మంచిగా ఉంటానని ఎన్నో కబుర్లు చెప్పిన నేను చివరికి పశువులా ప్రవర్తించాను. అసలు మన మధ్య ఇలాంటి రోజు వస్తుందని, నేను చేసిన ప్రతి పనికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది సంధ్య? మన మధ్య తెలియని దూరం ఎందుకు? ప్రేమని పక్కకి నెట్టే మౌనం ఎందుకు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. ఇంకెప్పుడు మన మధ్య ఇలా జరగకుండా ఒక పరిష్కారం చూడాలి. తప్పు చేసింది నేనే కాబట్టి ముందుగా నేనే నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సంధ్య. ఇప్పుడు నువ్వు మాట్లాడు సంధ్య. నీ మనసులో ఏముందో చెప్పు. కోపంగా తిట్టినా, ఆఖరికి కొట్టినా పర్లేదు, నువ్వు మాట్లాడడం ముఖ్యం. ఇంతకు ముందులా మనం ఎందుకు ఉండలేకపోతున్నావు? దానికి కారణం ఏంటి? ఇంట్లో అయితే మాట్లాడలేమేమోనని బయటికి తీసుకొచ్చాను. ఇక్కడ మన మాట వినేవాళ్ళు, మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు సంధ్య. మాట్లాడు. మాట్లాడు సంధ్య. ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడుకుంటున్నారా? ఎవ్వరూ లేని చోట కారాపి జస్ట్ మాట్లాడుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, మైండ్ యూ లాంగ్వేజ్. ఓహో, ఇంగ్లీష్ కూడానా? నేను తెలుగులో అడిగే ప్రశ్నలకి తెలివిగా కాకుండా తెలుగులోనే సమాధానం చెప్పండి. మీ పక్కన కూర్చున్నావిడెవరు? మీకేమవుతుంది? నా భార్య. భార్య? అనుకున్నా ఇదే చెప్తావని. భార్యాభర్తలైతే మీకు ఇల్లు లేదా? మాట్లాడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? ఈ సిటీలో ఎక్కడైనా తిరిగే హక్కు, నచ్చిన చోట ఆగే అధికారం నాకుంది. మీరడిగే వంకర ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వంకర పనులు చేసే వాళ్ళకి నా మాటలు, ప్రశ్నలు ఇలానే అనిపిస్తాయి. మాటలు మర్యాదగా రానివ్వండి ఇన్స్పెక్టర్. నేనెవరో తెలుసా? మీరెవరైనా ఐ డోంట్ కేర్. నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు నా ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నేను ఇలానే క్వశ్చన్ చేస్తాను. డౌట్ వస్తే స్టేషన్కి కూడా తీసుకెళ్తాను. ఏంటి స్టేషన్కా? అసలు మీ డౌట్ ఏంటి? మీకే సమాధానం కావాలి? మీరిద్దరూ భార్యాభర్తలనే ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ అంటే మీకు పెళ్లి ఫోటోలు చూపించాలా? మా ఇంటికి రండి, ఆల్బమ్ ఇస్తాను. అంత ఓపిక టైం మాకు లేదు. మీ దగ్గరున్న సాక్ష్యాలు చూపించండి. నేను ఒక ఎక్స్ ఆర్మీ కెప్టెన్ని, కెప్టెన్ సూర్య. ఆమె నా భార్య సంధ్య. ఇది నా ఐడి కార్డ్.
సరిగ్గా కనపడుతుందా? లైట్ ఆన్ చేయమంటారా? అవసరం లేదు, కనిపిస్తుంది. ఒక పోలీస్గా మీ డ్యూటీ చేయడంలో తప్పులేదు, కానీ మాటలు మాత్రం కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. సారీ మేడం. ప్రశాంతంగా నా భార్యతో మాట్లాడాలనుకుంటే మొత్తం నాశనం చేశారు. ఛ, ఇడియట్స్. హలో, విక్రమ్ హియర్. హాయ్ విక్రమ్. నేను వెంటనే నిన్ను కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. సరే రారా. లొకేషన్ పంపిస్తాను, వచ్చేసేయ్. ఓకే. సంధ్య, 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 మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. స్పెషల్ గెస్టా? ఎవరు? విక్రమ్ అని నా కజిన్ బ్రదర్. చాలా రోజుల తర్వాత నిన్ననే కలిశాడు. ఇంటికి రమ్మంటే ఫ్రీ అయ్యాక వస్తాను అన్నాడు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికినట్టుంది. 10 minutesలో వస్తున్నాడు. సరేనండి. వాడికి కూడా కాఫీ రెడీ చేయి. అలాగే. హాయ్ అన్నయ్య. హాయ్ రా, రా లోపలికి రా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. పద. సంధ్య, కూర్చో. విక్రమ్. సంధ్య, మా కజిన్ వచ్చాడు, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. ఇప్పటికి ఫ్రీ అయ్యావన్నమాట. అవలేదన్నయ్య, నీకోసమే చేసుకున్నాను. రేయ్, ఈ మాటలు నా దగ్గర కాదురా. తొందరగా పెళ్లి చేసుకొని నీ పెళ్ళానికి చెప్పు. ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నాకు చేసుకోవాలనే ఉందన్నయ్య, కానీ సంబంధాలే కుదరడం లేదు. లాస్ట్ టైం అయితే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది కదా. ఏరా, నీకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతున్నాయని లేట్గా తెలిసిందా? సరే, ఇప్పుడు చెప్పు, ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. వేరే అబ్బాయితో క్లోజ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాను. ఇదేంటని నిలదీసి అడిగితే ఇందులో తప్పేముంది, ఇది జస్ట్ టైం పాస్, పెళ్ళయ్యాక అన్నీ మానేస్తానని చాలా పొగరుగా చెప్పింది. అప్పుడే ఆడపిల్లలంటే నమ్మకం పోయింది. పైకి అమాయకంగా కనిపిస్తారు కానీ మహా ముదురులన్నయ్య. రేయ్, అందరూ అలా ఉండరు విక్రమ్. అన్నయ్య, నీది రియల్ ఎస్టేట్, నేను రియల్ పోలీస్. నీలాంటి వాళ్ళు లైఫ్లో చూడని చాలా కేసుల్ని నేను నా సర్వీస్లో డైలీ చూస్తూనే ఉంటాను.